స్టార్ట్ మోర్ యూఎస్ బేస్డ్ ఈ లెర్నింగ్ ప్లాట్ఫామ్. మీరు కూడా స్లాట్ బుక్ చేసుకోవాలంటే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, మనము దైవ దర్శనానికి వెళ్ళినప్పుడు, ఆలయాలకు వెళ్ళినప్పుడు గుడి చుట్టూ కూడా ప్రదక్షిణాలు చేస్తాం. ఒక్కొక్క దేవుడికి ఒక్కొక్క విధంగా చేస్తాం. అసలు దీని యొక్క ఆంతర్యం ఏంటండి? దేవాలయాల్లో ప్రదక్షిణలు అంటే దేవాలయం అనేది శక్తి కేంద్రం, అవును, ఒక శక్తి కూటమి. మామూలు సాధారణ దేవాలయాలు కాకుండా ధ్వజస్తంభం ఉన్న దేవాలయంలో తప్పకుండా ప్రదక్షిణ చేయాలని చెప్తారు. మందిరాల్లో ప్రదక్షిణలు సాధారణంగా కనపడవు మనకి. ప్రతిష్ఠ లేని దేవాలయాల్లో కూడా కనిపించవు. ప్రతిష్ఠ ఉండి ఎక్కడైతే ధ్వజస్తంభం ఉంటుందో అక్కడ ఏంటంటే అది ప్రపంచంలో ఉన్నటువంటి జీవశక్తి అదంతా అక్కడ కేంద్రీకృతమై ఉంటుంది. మంత్రంతో ఈ ప్రతిష్ఠ చేసినప్పటికీ మంత్రాలతోటి ప్రతిష్ఠ చేసిన మూర్తి యొక్క దాని మూర్తిమంతత్వం ఎట్లా అంటే ఊరికే ఒక విగ్రహాన్ని తెచ్చి అట్లా పెట్టేయరు. ఓ విగ్రహాన్ని తెస్తే దాన్ని చాలా రోజుల పాటు జలాధివాసం అంటే నీళ్లలో ఉంచుతారు. తర్వాత ధాన్యాధివాసం వడ్లల్లో అట్ట పెడతారు, ధాన్యాల్లో. తర్వాత పుష్పాధివాసం పువ్వుల్లో అట్ట పెడతారు. క్షీరాధివాసం కూడా చేయిస్తారు. రోజు కొత్త కొత్త పాలల్లో ఉంచటం అనమాట. చాలా కాలం ఇట్లా అధివాసం చేయించిన తర్వాత మంత్రపూతంగా దాన్ని ప్రతిష్ఠ చేస్తారు ఒక దేవాలయంలో విగ్రహాన్ని. విగ్రహ ప్రతిష్ఠ ఎంత అత్యద్భుతమైంది, మహాద్భుత కార్యక్రమమో ధ్వజస్తంభ స్థాపన కూడా అలాంటిదే. ఇక్కడ భగవత్ సేవ జరుగుతోంది అని ధ్వజం ఆకాశ మార్గం కూడా, ధ్వజస్తంభాలు ఇంతంత ఉండవు, గుడిని మించిపోయి ఎత్తుగా ఉంటాయి. ఆ ధ్వజస్తంభం వల్ల దీనికి ఇది ఎట్లా అవుతుందంటే చిన్నగా ఉండదు. ఇప్పుడు ప్రధాన మూర్తి ఇక్కడ ఉందనుకో, ఇంత దూరంగా ఇక్కడ ధ్వజస్తంభం ఉంటుంది. ధ్వజస్తంభానికి నమస్కారం చేసుకున్నాకే మనం లోపలికి వెళ్తాం. ధ్వజస్తంభంతో సహా మనం ప్రదక్షిణ చేయాలి. ఇది మొత్తం ఒక శక్తి కేంద్రం అన్నమాట. ఈ శక్తి కేంద్రంలో మనం ఇట్లా కనుక ప్రదక్షిణ చేస్తే ఏమవుతుంది, ఒక అయస్కాంత తరంగాలు ఉంటాయి, శక్తి తరంగాలు ఆలయం చుట్టూత. ఆ శక్తి కేంద్రాల్లోంచి మనం ఆ తరంగాల మధ్యలోంచి ఇట్లా వెళ్తాం. దానివల్ల ఏమవుతుంది, మనలో ఉన్నటువంటి త్రిగుణాలు సత్వరజస్తమో గుణాలు బ్యాలెన్స్ అవుతాయి. ఒక్కొక్క గుణాన్ని వదిలిపెట్టేస్తాం. వదిలిపెట్టేసి త్రిగుణాతీతుడైన భగవంతుడిని దర్శనం చేస్తాం. భగవంతుడికి సత్వరజస్తమో గుణాలు ఉండవు, మానవ మాత్రం మనకు ఉంటాయి. మనం వాటిని దాటి భగవద్ దర్శనం చేయాలి. అందుకని ఈ దేవాలయాల్లో చేసే ప్రదక్షిణలు చాలా అత్యద్భుతమైన విషయంగా చెప్తారు. ప్రదక్షిణ చేసి నమస్కారం చేసుకోవటం, లోపల దర్శనం చేయటం. ఒక్కొక్క దేవాలయంలో ఒక్కొక్క విధి చెప్తారు. శివాలయంలో కూడా శివాలయంలో ఒక ప్రత్యేకమైన విధానం ఉందంటారు. ప్రత్యేకమైన విధానం. సాధారణ దేవాలయాల్లో మామూలుగా అయ్యవారు మన విష్ణు ఆలయం కానీ, అమ్మవారి ఆలయంలో, వినాయకుడు దేవాలయంలో, ఆంజనేయ స్వామి దేవాలయంలో ధ్వజస్తంభం దగ్గర తొలుత ధ్వజస్తంభాన్ని పైకి తలెత్తి చూసి ధ్వజస్తంభాన్ని చూడడం, ముట్టుకునే అవకాశం ఉంటే ధ్వజస్తంభం మీద చేతులు ఆనించి నమస్కారం చేయడం. అక్కడి నుంచి మనం కుడివైపుగా ఇలా తిరుగుతాం, ప్రదక్షిణ మార్గం ఇలా తిరిగి మళ్ళీ ధ్వజస్తంభం చుట్టుకుని తిరగాలి మొత్తం. ఈ మూడోసారి కూడా మనం ధ్వజస్తంభానికంటే ముందు నుంచి వెళ్ళిపోకూడదు, ధ్వజస్తంభాన్ని దాటి మనం లోపలికి వెళ్ళాలి. ఇదొకటి. అక్కడి నుంచి కొన్ని చోట్ల అంతరాలయంలో మనం గర్భాలయంలో తిరిగేందుకు కూడా అవకాశం ఉంటుంది. ఈ తిరిగేటప్పుడు భగవంతుడికి ఎదురుగుండా వారి యొక్క వాహనాలు కనపడుతుంటాయి మనకి. ఇలా మన పరమేశ్వరుడి శివాలయంలో ఏమో నందీశ్వరుడు కనిపిస్తాడు, కొన్ని అమ్మవారి ఆలయాల్లో సింహం కనపడుతుంది, ఆంజనేయ స్వామి ఆలయాల్లో ఒంటె కనపడుతూ ఉంటుంది. మధ్యలోకి వెళ్ళకూడదు, స్వామికి ఆ వాహనానికి మధ్యలో నుంచి వెళ్ళకూడదు. ఆ వాహనం ఏంటి తదేకంగా భగవంతుడిని దర్శించుకుంటూ ఉంటుంది. నందీశ్వరుడు శివుడికేసి తాదాత్మ్యంగా చూస్తుంటాడు తదేక దృష్టితో, వారి మధ్యలోకి వెళ్ళకూడదు. అందుకని ఏం చేయాలి, ఇప్పుడు ఆ విష్ణువాలయాలు ఎదురుగుండా గరుడాళ్వారి విగ్రహం ఇది కానీ ఆంజనేయ స్వామిది కానీ కనపడుతుంది. అప్పుడు కూడా మనం ఏం చేస్తాం, మొత్తం చుట్టుకుని వస్తాం. అవును, వీరి మధ్యలోకి రాకూడదు, ఆ మధ్యలో నిలబడకూడదు. మనం స్వామికి ఎదురుగుండా నిలబడితే మన వెనకాల ఆంజనేయ స్వామి మన వీపు చూడకూడదు. అందుకని పక్కకి తిరిగి కూర్చుంటాం. దేవాలయాల్లో గమనించండి, సైడ్కి ఇట్లా ఇలా నిలబడతాం. ఎదురుగుండా స్వామి ఉంటారు, ఇక్కడేమో ఆ వాహన ఎవరైతే ఈ స్థల ఎవరు అక్కడ ఉంటే అంటే గరుడాళ్వారు ఉంటారా, ఆంజనేయ స్వామి ఉంటారు, వాళ్ళు నేరుగా భగవద్ దర్శనం చేసుకుంటూ ఉంటారు. వాళ్ళని డిస్టర్బ్ చేయకుండా మనం పక్కన నుంచి ఉంటాం. ఓకే అండి, అడ్డు తొలగండి అని చెప్తారు. వారిద్దరి మధ్యలోకి వెళ్ళకూడదు. ప్రదక్షిణ మొత్తానికి చేస్తాం. అయితే ఇప్పుడు మామూలు ఆలయాల్లో ఇలా ప్రదక్షిణం చేస్తాం. శివాలయాల్లో ఒక ప్రత్యేకమైన విధానం ఉంటుంది. నందీశ్వరుడికి నమస్కారం చేసి నందిని పలకరించాలి ముందు. అప్పుడు స్వామిని లింగస్వరూపం స్వామివారిని దర్శనం చేసి అప్పుడు ప్రదక్షిణ మొదలు పెట్టాలి. దర్శన అంతరాలయ ప్రవేశం చేయకర్ల,
నందీశ్వరుని మీద నుంచే మనం ఇట్లా చూస్తాం కదా. అవునవును. నందీశ్వరుని ఆయన వెనకాల భాగాన్ని ముట్టుకుంటూ కుడి చేతితోటి శృంగాల మీద ఆయన 2 కొమ్ముల మీద వేళ్ళుంచి కొమ్ముల మధ్యలో ఏంటంటే నంది స్వామి. ఎలా చూస్తున్నాడో అట్లా మనం చూస్తామన్నమాట. అవును అవును. నందీశ్వరుడు తన కొమ్ముల మధ్య కింద ఉన్నాయి కళ్ళు, మనం ఆ కొమ్ముల మధ్యలో నుంచి చూస్తాం. దర్శనం అయిన తర్వాత అప్పుడు ప్రదక్షిణ మొదలు పెట్టాలి. అది ఎట్లా వెళ్తాము, ఒక రౌండ్ సగమే వెళ్ళేది, వెనక భాగాన్ని దాటి మళ్ళీ అవతల వైపుకి ఎడం వైపుకి తిరగంగానే అక్కడ సోమసూత్రం అని ఉంటుంది. సోమసూత్రం అంటే గుడి లోపల చేసేటువంటి అభిషేక తీర్థము బయటికి వెళ్ళే మార్గం. అవును. దాన్ని దాటకూడదు. అది చండీశ్వర క్షేత్రం. చండీశ్వరుడు ఉంటాడు. ప్రమథగణాలు ఆ సోమసూత్రం దగ్గర కూర్చుని ఉంటాయి. వాళ్ళని దాటి ప్రదక్షిణ చేయకూడదు కాబట్టి సోమసూత్రం దాకా వెళ్ళి వెనక్కి వచ్చేసేయాలి మళ్ళీ. ఇంకా ఏ గుడిలోనూ ఇట్లా వెనక్కి వచ్చే పద్ధతి ఉండదు, ఒక్క శివాలయంలోనే ఉంటుంది. అట్లా ఎన్ని ఎన్ని ప్రదక్షిణలు చేయాలి రమ్మగారు? 3 చేయొచ్చు, నువ్వు 1 చేయొచ్చు. నువ్వు వెనక్కి తిరిగి మళ్ళీ నందీశ్వరుడి దగ్గరకు వచ్చి నమస్కారం చేసుకుంటే ఒక ప్రదక్షిణ పూర్తయినట్టు. మళ్ళీ అట్లా నువ్వు 3 సార్లు చేయదలుచుకుంటే 3 సార్లు అలాగే అందాక వెళ్ళటము ఎంతో ఉండదు. అవును కదా. కాస్త ఇట్లా తిరిగిపోకుండా అక్కడి నుంచి వెనక్కి తిరిగి వచ్చేస్తాం. అది అప్రదక్షిణం అవుతుందని భావించక్కర్లేదు. శివాలయంలో ఆ విధానం ఉండదు. మిగిలిన అన్ని దేవాలయాల్లోనూ మనం మొత్తానికి సంపూర్ణంగా తిరుగుతాం. సంపూర్ణంగా ధ్వజస్తంభంతో సహా వాహనం కానీ, స్వామివారికి ఎదురుగుండా ఉన్నటువంటి క్షేత్రపాలక స్వామి కానీ, ఆయనకి ఎదురుగుండా గరుత్మంతుడు ఉంటాడా లేకపోతే ఆంజనేయ స్వామి ఉంటాడో వారిని దాటుకుని తిరిగి వస్తాం. వాళ్ళు కూడా లోపలే ఉంటారు. ఇట్లా మనం ప్రదక్షిణ చేసేటప్పుడు ఇతరులతో మాట్లాడడం కానీ పరిగెత్తడం కానీ గబగబా చేసేయకూడదు. ఒక నిండు గర్భిణి నీళ్ల పాత్ర పట్టుకుని నడిస్తే ఎలా నడుస్తుందో అట్లా అడుగులో అడుగు వేసుకుంటూ వెళ్ళాలి. మనం ఈ చేసే ప్రదక్షిణ మనలో ఉన్నటువంటి దుర్గుణాలని, త్రిగుణాలని, మన సమస్యలని, జీవితం పట్ల ప్రపంచం పట్ల మనకున్న భయాలని తొలగదీసుకోవటం కోసం ఈ ప్రదక్షిణ చేస్తున్నంతసేపు అక్కడ ఉన్న శక్తి నుంచి మనం గోత్రు అవుతున్నాము అనే గమనంతో ఏదైనా నామోచ్చరణ ఏదైనా చేయటం, ఒక శ్లోకాలు చదువుకోవటమో, స్తోత్రం చదువుకోవటమో, భగవన్నామ సంకీర్తన చేస్తూ 2-3 వెళ్తే మనం కబుర్లు చెప్పుకుంటూ చేయకూడదు. సినిమాటిక్ మాటలు చేయకూడదు. వెనకాల ఎవరితోటైనా మాట్లాడడము, హాయిలు హాలులు చేయకూడదు. నవ్వుమొహం పెట్టాలంతే. భగవన్నామోచ్చరణ మానకూడదు. ఒక్కసారి ఇట్లా వెళ్ళి చూడండి, మీకు ఎంత డిఫరెన్స్ వస్తుందో చూడండి. మన మనస్తత్వం మారిపోతుంది. పరిగెత్తుకుంటూ ఆఘమేఘాల మీద వెళ్ళటము, భార్యాభర్త చేతులు పుచ్చుకు వెళ్ళటము అలాంటివి చేయకూడదు. అట్లా చేతులు పుచ్చుకునేది వివాహంలో అవగానే మనం పసుపు బట్టలతోటి తీసుకెళ్తారు కదా, వాళ్ళని ఒక్కసారి అట్లా చేయమంటారు. మామూలుగా విడిగా తర్వాత వివాహం పసుపు బట్టలతో వెళ్ళిన వాళ్ళకే అది మనమంతా మామూలుగా వెళ్ళటమే. అక్కడ చేతులు పట్టుకోవటాలు అవి చేయకూడదు. జీవుడు ఎవడి దారి వాడిదే. అక్కడ నువ్వు ఎంత బాగా భగవన్నామోచ్చరణ చేస్తావో, ఎంత శ్రద్ధగా ప్రదక్షిణ చేస్తావో నీకు ఫలితం అంత బాగుంటుంది. దేవాలయ సందర్శనం వల్ల నీకు రావాల్సినటువంటి ప్రశాంతత లభిస్తుంది. చకచకా చేయొద్దు. ఈ మధ్యలో మనం ఈ ప్రదక్షిణ మార్గంలో ఇంకా చిన్న ఉపాలయాలు ఉంటాయి. అక్కడ కూడా నమస్కారం చేసుకుని రావటం. మనం దేవాలయ ప్రదక్షిణ చేయదలుచుకుంటే ఉపాలయాలు వదిలిపెట్టేసి మొదట 3 ప్రదక్షిణలు చేసిన తర్వాత స్వామి దర్శనం అయ్యాక అప్పుడు ఉపాలయ దర్శనం కూడా చేసుకోవచ్చు. అయితే నవగ్రహాలకు ప్రదక్షిణ కూడా ఒక డిఫరెంట్ ప్రదక్షిణ. అదేంటంటే మన గ్రహ బాధలు ఉంటే మనకి ఈ గ్రహానికి ఇన్ని అని లెక్క ఉంటుంది. సాధారణంగా మనం 3 ప్రదక్షిణలు చేస్తాం ప్రతి చోట. తర్వాత ఆంజనేయ స్వామికి 9, 11, 40 ప్రదక్షిణలు, కొన్ని చోట్ల 108 ప్రదక్షిణలు. ఈ అమ్మవార్లకి రమ్మగారు అమ్మవారికి కూడా 9, 3 మామూలుగా చేయటం. ఒకవేళ మనం ఏదైనా మొక్కుంటే 9 ప్రదక్షిణలు మొక్కు పెట్టుకోవచ్చు. ఆంజనేయ స్వామికి మనం 41 ప్రదక్షిణలు కానీ 108 ప్రదక్షిణలు కానీ 108 ఇంకో చోట ఎక్కడుంది మనకి చిలుకూరు బాలాజీ కూడా అట్లా మనం మొక్కు పెట్టుకుని మనం మన పని అయిపోయాక అక్కడ నువ్వు చూడు ఆ ప్రవాహాల్లో నిలబడితే నువ్వు నడవక్కర్లా తీసుకెళ్ళిపోతూ ఉంటారు. అలా జరుగుతుంది. సాధారణంగా దేవాలయంలో మీరు నిదానంగా ప్రదక్షిణ చేస్తే మనం ఇబ్బందులు బాగా తొలుగుతాయి. మనసు చాలా ప్రశాంతమవుతుంది. ఆ సందర్శనం తాలూకు ప్రభావము మనకి ఎక్కువ గంటల పాటు మన మీద ఉంటుంది. నవగ్రహాల మాట చెప్తున్నాం కదా, ఎవరి దీన్ని బట్టి గ్రహస్థితిని బట్టి ఈ గ్రహానికి ఇన్ని, ఈ గ్రహానికి ఇన్ని అని లెక్క ఉంటాయి. ఏ గ్రహము లేదు, మనం ఒట్టిగా చేయదలుచుకున్నాం 3 ప్రదక్షిణలు చేస్తే సరిపోతుంది. దానికి ఒక శ్లోకం కూడా ఉంది. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. ఈ 9 గ్రహాల పేర్లు వచ్చి
ఆ శ్లోకం చిన్న శ్లోకం అక్కడ కనపడుతూ ఉంటుంది బోర్డు మీద, చదువుకోండి. ఒక 3 ప్రదక్షిణాలు చేసి ఓ నమస్కారం చేసేసుకోవచ్చు. దానికి ఇబ్బంది నవగ్రహాల లేదు. చుట్టూ తిరిగేటప్పుడు ఒకరికొకరు తగలకూడదని అలా వింటుంటాం కదండి. అవును, అలా అంటారు. అవి ఒక్కొక్క దేవాలయంలో ఒక్కొక్క విధానం ఉంటుంది, ప్రాంతంలో కూడా అలా చెప్పబడతాయి. అయితే మామూలుగా మనం ఇంట్లో పూజ చేసుకునేటప్పుడు కూడా పూజాంతంలో మనం ఏం చేస్తాము, ఆత్మ ప్రదక్షిణ నమస్కారాలు సమర్పిస్తాం. ఇళ్లలో ఉంటాయి మనకి. అవునవును. సత్యనారాయణ వ్రతాలు అప్పుడు చెప్తారు, యాని అవును. కానిచ పాపాని జన్మాంతర కృతానిచ తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే అని. పదే పదే ప్రదక్షిణం చేయటం వల్ల ఏవైతే మనం జన్మాంతరంలో చేసిన పాపాలు ఉన్నాయో అవి నశించిపోతాయి. ఇలా దేవాలయం చుట్టూతా ప్రదక్షిణ చేసేటప్పుడు కూడా మనం ఆ శ్లోకాన్ని తలుచుకోవచ్చు. ఆత్మ ప్రదక్షిణ నమస్కారాలు భగవంతుడికి సమర్పిస్తాం. ఈ చేసే ప్రదక్షిణలు దేవాలయంలో కూడా మన జన్మాంతరాల్లో ఉన్నటువంటి ఎన్నో పాపాలని ఇవి తొలగదీస్తాయి. అవి తొలగించుకునేటప్పుడు మనలో నుంచి నెగిటివిటీ బయటికి పోయేటప్పుడు మనం ఎంత శ్రద్ధగా ఉండాలి. ఆ శ్రద్ధగా గనక ప్రదక్షిణ చేస్తే మీరు 3 చేసినా అత్యద్భుతమైన ఫలితం లభిస్తుంది. శ్రద్ధ ముఖ్యం. శ్రద్ధ చాలా ముఖ్యం. దాంతోపాటు దైవనామం ఏదైనా నామస్మరణ చేసుకోవటం. ఆంజనేయ స్వామికి చేసేటువంటి 21 కానీ లేదా 40 కానీ ప్రదక్షిణలు చాలా విశేషమైన ఫలితాన్ని ఇస్తాయి. భయాన్ని పోగొడతాయి, గ్రహపీడల నుంచి బయటపడేస్తాయి. ఏదైనా భూత ప్రేత పిశాచాది బాధలు ఉంటే వాటి నుంచి బయటపడేస్తాయి. ఆయన ప్రదర్శన ముందు చేసే వాటికి ఏం చదువుకోవాలి రమ్మగారు? ఆంజనేయ స్వామికి ఆంజనేయ ఒక స్వామి. ఆంజనేయ స్వామికి వందల కొద్ది శ్లోకాలు ఉన్నాయి. దండకం నోటికొస్తే దండకం నోటికి రావద్దు. అవును. సింపుల్ శ్లోకాలని అంజనానందనం వీరం జానకీ శోకనాశనం కపీసమక్ష హంతారం వందే లంకా భయంకరం. చిన్న శ్లోకం కదా, చక్కగా చదువుకోవచ్చు. 10 బదుల కొద్దీ ఉన్నాయి. ఒక్క శ్లోకం నేర్చుకున్న ఆ ఒక్క శ్లోకంతో చేయొచ్చు. మీకు ఇంకా బెస్ట్ మెథడ్ చెప్తాను. ఆంజనేయ స్వామికి ప్రదక్షిణం చేసేటప్పుడు శ్రీరామ 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 శ్రీరామ. అవునండి. ఇక ఆంజనేయ స్వామి శ్లోకం అక్కర్లేదు. ఆ ఒట్టి శ్రీరామతోటే ఆంజనేయ స్వామి మీతో పాటే ప్రదక్షిణం చేస్తూ మీ ఇంటికి వచ్చేస్తాడు. జీవితంలో ఉన్న భయాన్ని పోగొట్టుకోవాలంటే ఆంజనేయ స్వామికి ప్రదక్షిణాలు చేయాలి తప్పకుండా. దేవాలయంలో చేసే ఏ కార్యమైనా కూడా మంచి ఫలితాన్ని ఇస్తుంది. ఎందుకంటే అక్కడ పవర్ ఏమనాలంటే దాన్ని పవర్ బ్యాంక్ కాదు, పవర్ హౌస్ అది. దేవాలయం అందుకే కదా నిర్మించబడుతుంది. ఇంట్లోకి దేవాలయానికి ఉన్న తేడా అదే. దేవాలయంలో ఉండే ప్రశాంతత, ఆ ప్రత్యేకత ఇంకొక చోట రాదు. అలాంటి చోట కూర్చుని మీరు ఏదైనా భగవన్ నామస్మరణ చేసుకోవటం. ఈ ప్రదక్షిణ చేసేటప్పుడు వెళ్ళాలనుకుంటే ఒక శ్లోకం, అమ్మవారి గుడికి వెళ్తావు ఒక శ్లోకం అనుసంధానం చేసుకోవటం, ఆ ఒక్క శ్లోకాన్ని చదువుకుంటూ తిరగటం. పెద్ద పెద్దవి రావు మనకి, లలితా శాస్త్రాలు అవి రావు, చదువుకోలేకపోతాం. లక్ష్మీదేవి రాదు, ఏదో చిన్న శ్లోకం వచ్చింది, ఒక్కటి చిన్న శ్లోకం పట్టుకుని చదువుకోవటం, తిరగటం చేస్తే కనుక చాలా మంచి ఫలితం ఉంటుంది. నేను చెప్పినట్టుగా చేసి చూడండి. తప్పకుండా అండి. నమస్తే. నమస్తే జయ.